Discussion is over. Reply by the Deputy CM. అధ్యక్ష, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి 2,91,159 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సభ మర్యాదలు పాటించకుండా, సభా సాంప్రదాయాలు పాటించకుండా, సభలో విలువలు పాటించకుండా ఈ రకంగా వెల్లోకి వచ్చి అల్లరి చేస్తూ, గొడవ చేస్తూ, చప్పట్లు కొడుతూ ఈ సభ మర్యాదను మంటగలుపుతున్నందుకు నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను అధ్యక్ష. గత 10 ఏళ్ళు అటు సిఎల్పి లీడర్గా, ఎల్ఓపిగా నేను అవతలే కూర్చొని ఉన్నాను. అనేక అవమానాలు చేసిన, అనేక సార్లు మా మైక్ కట్ చేసిన, మా గొంతు కట్ చేసిన, ఏ ఒక్కరోజు కూడా వెల్లోకి వచ్చి ఈ రకంగా మేము ప్రవర్తించలేదు. ఇది ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజా వ్యతిరేకంగా తయారైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు కూర్చోండి, చాలా విషయాలు చెప్పాలి. దయచేసి పోయి కూర్చోవాల్సి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఇలాగే చెప్పి అలసిపోయి గొంతుపోతా ఉంది అధ్యక్ష. హానరబుల్ స్పీకర్ సార్, I beg to move that the bill be passed. The question is the Telangana Appropriation Bill 2024 taken into consideration. There who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is consideration. I shall now put the clauses to vote. There is no amendment to clause 2 and 3. The schedule clause 1 enacting formula and long title, and they are before the house. The question is that who are the clause 2 and 3, the schedule clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it. Clause 2 and 3, the schedule clause 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the Deputy CM, Deputy Chief Minister to move the motion for passing the bill. Honorable Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is passed. వాయిదా ప్రతిపాదన కూనంనేని సాంబశివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా, పెద్దంబర్పేట, కుంట్లూరు, మేడ్చల్ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ, నర్సంపేట, పరకాల, జనగామ, చెన్నారావుపేట, ఎల్కతుర్తి, భూపాల్పల్లి మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలందరికీ పట్టాలు మంజూరు గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించినాను. గురువారం ఆగస్టు 1వ తేదీ 2024 ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశము అగుటకు సభను వాయిదా వేస్తున్నాను.